ఆర్టీజీఎస్ ద్వారా మెరుగైన సేవలు అందించే ప్రాజెక్టును 100 రోజుల్లో సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఐటీ సహా ఆర్టీజీఎస్ పై ఆయన సమీక్ష నిర్వహించారు. సచివాలయం మొదటి బ్లాక్లో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ను ఆయన సందర్శించారు. పౌర సేవలు సులభతరం చేయడంతో పాటు పాలనలో వేగం పెంచేలా ఆర్టీజీఎస్ను వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. 100 రోజుల్లో ఈ ప్రాజెక్టు సిద్ధం కావాలన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ను 4గోసారి సీఎం అయిన తర్వాత తొలిసారి ఆయన సందర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిన ఈ వ్యవస్థ పనితీరును చంద్రబాబు సమీక్షించారు. అనంతరం సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులతో ఆర్టీజీ కేంద్ర కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో ఆర్టీజీ ద్వారా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ప్రజలకు సంబంధించిన మాస్టర్ డేటాను ఆర్టీజీ కేంద్రంగా అన్ని శాఖలు ఉపయోగించుకుని సత్వర సేవలు అందించే విధంగా ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. ఆధార్, వ్యాక్సినేషన్ డేటా, స్కూల్ అడ్మిషన్, రేషన్ కార్డుల్లో పేర్ల నమోదు, వివాహ ధ్రువపత్రాలు, ఇతర సర్టిఫికెట్ల వంటి కార్యక్రమాలు ప్రజలకు సులభంగా అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పారిశుద్ధ్యం, ట్రాఫిక్, ప్రమాదాలు, నేరాలు, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పంట కాలువల నిర్వహణ, అగ్రికల్చర్, వరదలు, భారీ వర్షాలు, విపత్తు నిర్వహణ వంటి అంశాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ఎలా పనిచేయవచ్చో అనే అంశంలో ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు వంటి ద్వారా డేటా విశ్లేషణ, ప్రభుత్వ సేవల అందజేత, రియల్ టైంలో సమస్యలపై ప్రభుత్వం స్పందించే విధానం అందుబాటులోకొస్తే ప్రజలకు సత్వర సాయం అందుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు, ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టడంపై 100 రోజుల్లో ప్రత్యేక ప్రాజెక్టు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.